నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి బోలెడన్ని బర్రెలు ఉండేటివి. అన్ని బర్రెలు ఉండడం వల్ల బోలెడన్ని పాలు వచ్చేటివి. కానీ ఆ పాలని పిల్లలకి మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ పాలన్నిట్లో తోడేసి పెరుగు చేసి, పెరుగు చిలికి, వెన్నను తీసి, నెయ్యి తయారు చేసి అది అందరికి అమ్మేవాళ్ళు. ఆ మజ్జిగను మాత్రం తాగేవాళ్ళమి. ఎవరింటికి వచ్చినా ఆ మజ్జిగను ఫ్రీగా పోసేవాళ్ళు. పాలకున్న ఇంపార్టెన్స్ అప్పుడు తెలియదేమో, కానీ ఇప్పుడు ఆ బర్రె పాలు దొరక్క చాలా మంది ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నారు. మేము మాత్రం ఎక్కడున్నా సరే బర్రె పాలు ఎతికి మరీ కొనుక్కుంటాము. మాకు రెగ్యులర్ గా ఇంటి వరకు వచ్చి పాలు పోసి వెళ్తారు. నేను డైలీ బర్రె పాలతో రాగి జావ చేసి మా పిల్లలకి ఇస్తాను. కొద్దిగా పెరుగు తోడు పెడతాను. వెదర్ చల్లగా ఉండడం వల్ల పెరుగు పెట్టక పాలు మిగిలిపోయాయి. అందుకే ఆ మిగిలిపోయిన పాలతో ఇలా పన్నీర్ చేస్తున్నాను. ఈ పన్నీర్ తో చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో కూడా నేను వీడియో తీసి పెడతాను. వీటిని 1 or 2 days లో వాడేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.